ప్రాజెక్ట్ కోసం నేను రాత్రి పగలు ఎంత కష్టపడి పనిచేశాను, ఎన్ని క్రిటికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేశానో, ఎన్నిసార్లు వెకేషన్ క్యాన్సిల్ చేసుకున్నానో, ఎన్ని వీకెండ్స్ పనిచేశానో, ఎన్నిసార్లు క్లయింట్ అప్రిషియేట్ చేశాడో మీకు కూడా తెలుసు కదా కృష్ణ మేడం. ఇంతకంటే ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. స్టిల్ లే ఆఫ్స్లో నా పేరు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఓ పక్కన బయట అప్లై చేస్తుంటే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావట్లేదు. ఇంకే టార్చర్ నా వల్ల కాదు. ఈ జాబ్ వద్దు, ఏమి వద్దు, నేను ప్రశాంతంగా మా ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. విజయ, ఈ ఐటీ కురుక్షేత్రం నందు జీతం తక్కువైన పని బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు స్టార్టప్స్ అందును, బిగ్ ఫ్యాట్ పే చెక్స్ కోరుకున్న వారు ఫ్యాంగ్ అందును, ఈ రెండు దారులు తీసుకొని వారు చాలని జీతానికి విచ్చి అందును చేరుతున్నారు. హెచ్ఆర్ ఉన్నది కంపెనీని కాపాడడానికే గానీ నిన్ను కాపాడడానికి కాదని అర్థం చేసుకోవడమే కార్పొరేట్ జ్ఞాన సాధనకు తొలిమెట్టు. ఎవడైతే సంవత్సరం అంతా నీ చేత చాకరీ చేయించుకున్నప్పుడు నిన్ను గో టు పర్సన్ అని, హస్లర్ అని పొగిడి పర్ఫార్మెన్స్ అప్రైజల్లో జస్ట్ మీట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నాడో వాడినే డ్యామేజర్ అందరు. ఎవడైతే డ్యామేజర్కు బాగా చిడతలు కొడుతున్నాడో, పొద్దున్నే కాఫీ స్టేషన్ దగ్గర పిచ్చి ముచ్చట్లు పెడుతున్నాడో, ఆ భజన్లాల్ గాడు ప్రమోషన్కు ముందుగా అర్హుడవుతున్నాడు. వాడు ఫ్యూచర్లో డ్యామేజరే కాగలడు. టాలెంట్ నాశనము లేనిది. నీ టాలెంట్ను టీమ్ లీడ్ ఒప్పుకోడు, డ్యామేజర్ మెచ్చుకోడు, క్లయింట్ బిల్లింగ్ పెంచడు, హెచ్ఆర్ జీతం పెంచడమూ సాధ్యం కాదు. అయినను నీ టాలెంట్ నాశనము లేనిది. టాలెంట్ ఉన్నవారు తమ టాలెంట్ను గుర్తించని, ఎదుగుదలను ప్రోత్సహించని టాక్సిక్ వర్క్ ప్లేసెస్ను వదిలి బెటర్ వర్క్ ప్లేసెస్ను వెతుక్కుంటున్నారు. వారినే కార్పొరేట్ జ్ఞానులందరూ. కంపారిజన్, ర్యాట్ రేస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవుట ఫ్యామిలీ లైఫ్ను నాశనం చేయును. డివోర్స్లకు అవి హేతువులు కావున వారిని ప్రయత్నపూర్వకంగా వదిలివేయవలను. ర్యాట్ రేస్లో పడని వాడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ను సాధించగలుగుతున్నాడు. అటువంటి వాడు మాత్రమే కార్పొరేట్ యోగి కాగలిగిన సమర్థుడు. కంపెనీలకు ఒకరిని హైర్ చేసుకునుట, ట్రైనింగ్ ఇచ్చుట, ప్రాజెక్ట్లో ప్లేస్ చేయుట ఎట్లో, లే ఆఫ్ చేయుట కూడా అట్లే. కనుక ఈ విషయంలో కంపెనీలు చింతించవని తెలుసుకో. శాలరీలు బాగా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిన వారిని, ప్రమోషన్ పదే అడిగేవారిని కంపెనీలు లే ఆఫ్లో ముందుగా లేపేస్తాయని గ్రహించు. నువ్వు రిజాల్వ్ చేసిన క్రిటికల్ ఇష్యూస్ కానీ, చేసిన సర్టిఫికేషన్స్ కానీ, క్లయింట్ నుంచి నీకు వచ్చిన అప్రిసియేషన్స్ కానీ లే ఆఫ్స్ నుంచి నిన్ను కాపాడలేవని గుర్తించు. చింతించకూడని వాటిని గూర్చి చింతించుట తగదు. కాల్ వచ్చినచో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వదువు, లేనిచో వేరే కంపెనీకి అప్లై చేయదు. కావున విజయ, నీ రెజ్యూమేను సంధించు. షిఫ్ట్ కొట్టడానికి కృత నిశ్చయురాలవై అప్లై చేయుము.